ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు బార్బిట్యూరేట్స్ అండ్ బెంజోడైజపైన్స్. బెంజోడైజపైన్స్, బార్బిట్యూరేట్స్ అండ్ బెంజోడైజపైన్స్. నార్మల్లీ ఫస్ట్ బార్బిట్యూరేట్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ బెంజోడైజపైన్స్. బెంజోడైజపైన్స్ బార్బిట్యూరేట్స్ ఏం చేస్తాయంటే ఇంక్రీజెస్ డ్యూరేషన్. ఓకే, increase duration. Benzodiazepines increase frequency. Increase duration, it increases frequency of chloride channel opening. On GABA A receptor. On GABA A receptor on postsynaptic membrane, thereby causing decreased neuronal firing. These are the keywords: increase duration and increase frequency. Barbiturates increase duration of chloride channel opening. Benzodiazepines increases frequency of chloride channel opening. ఓకే, ఇది ఒకటి గుర్తుంటే చాలు. మనకి ఇప్పుడు బార్బిట్యూరేట్స్ గురించి మాట్లాడుకుందాం. బార్బిట్యూరేట్స్, ఓకే, బార్బిట్యూరేట్స్ అనేది ఇట్ స్టిమ్యులేట్స్ GABA A action. Okay, it increases duration of chloride channel opening and decreases neuronal firing. Okay, therefore it causes sedation. Okay, ఈ సెడేషన్ మనకి దేంట్లో యూజ్ అవుతుంది అంటే SAI అనే కండిషన్స్లో ఉంటుంది. ఎస్ అంటే సీజర్, ఏ అంటే యాంగ్జైటీ, ఐ అంటే ఇన్సోమ్నియా, స్లీప్లెస్నెస్, ఇన్సోమ్నియా. ఈ కండిషన్స్లో ఈ సెడేషన్ అనేది యూజ్ అవుతుంది. Therefore, in these conditions, we can use barbiturates. Okay, examples of barbiturates. Examples of barbiturates ఏంటంటే phenobarbital, pentobarbital. Okay, phenobarbital and pentobarbital are barbiturates. Okay, phenobarbital is a cytochrome P450 enzyme stimulator. Okay, నెక్స్ట్ ఇప్పుడు వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి, ఒకవేళ ఫస్ట్ మనం ABCD అని చూసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఏ ఏంటిదంటే వెన్ ఆల్కహాల్ ఈజ్ టేకెన్ అలాంగ్ విత్ ద బార్బిట్యూరేట్స్. ఓకే, ఇప్పుడు ఏమైతే ఇంక్రీజెస్ CNS డిప్రెషన్. ఓకే, నెక్స్ట్ నార్మల్గా ఈ సి ఏంటిది, CVS, CNS అండ్ రెస్పిరేటరీ డిప్రెషన్. ఓకే, డ్యూ టు బార్బిట్యూరేట్స్ యూస్. బార్బిట్యూరేట్స్ యూస్ వల్ల CNS, CVS అండ్ రెస్పిరేటరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. ఇఫ్ ఆల్కహాల్ ఎలాంగ్ తీసుకుంటే ఇట్ ఇంక్రీజెస్ ద CNS డిప్రెషన్. అండ్ డి ఏంటంటే డిపెండెన్స్. ఓకే, డిపెండెన్స్ ఆర్ అడిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది దిస్ బార్బిట్యూరేట్స్ వల్ల. అంతేకాకుండా బార్బిట్యూరేట్స్ అనేది సైటోక్రోమ్ P450 enzyme inducer. Thereby ఏం చేస్తుంది, ఇట్ ఇంక్రీజెస్ హీమ్ కన్జంప్షన్, thereby డిక్రీజ్ హీమ్ లెవెల్స్. కాబట్టి ఏమవుతుంది, హీమ్ సింథసిస్ కోసం ఇంక్రీజ్ అలా సింథటేస్ యాక్టివిటీ. ఓకే, thereby increase ALA and increase phorphylinogen. Increase ALA and increase phorphylinogen, thereby causing acute porphyria attack. Okay, acute porphyria attack అవుతుంది. ఓకే, అక్యూట్ porphyria attack అవుతుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటిది, హీమ్ ఇవ్వాలి అండ్ గ్లూకోజ్ ఇస్తే సరిపోతుంది. దీని క్లినికల్ ఫీచర్స్ ఏంటి, అక్యూట్ porphyria attack క్లినికల్ ఫీచర్స్ ఏంటి, అబ్డామినల్ పెయిన్,
peripheral neuropathy, psychiatric symptoms, port wine or red color urine వస్తుంది. ఓకే, అబ్డామినల్ పెయిన్, పెరిఫెరల్ న్యూరోపతి, సైకియాట్రిక్ సిమ్టమ్స్, పోర్ట్ వైన్ యూరిన్. దీనికి ట్రీట్మెంట్ ఏంటి? హీమ్ అండ్ గ్లూకోజ్ ఆర్ ద ట్రీట్మెంట్ ఫర్ acute porphyria attack due to cytochrome P450 induction. దానివల్ల ఇది. Therefore, increase ALA and increase porphobilinogen కదా, acute porphyria attack కదా. Therefore, it is contraindicated in porphyria patients. Porphyria patients. Barbiturates are contraindicated in porphyria patient. It is a cytochrome P450 inducer. It causes dependence. It causes depression of CNS, CVS, and respiratory, and it causes furthermore CNS depression if it is taken along with alcohol. ఒకవేళ overdose, if barbiturate overdose కనుక తీసుకుంటే it causes further CNS, CVS, respiratory depression and may sometimes causes seizures or coma. దీనికి ట్రీట్మెంట్ ఏంటిది? బార్బిటరేట్స్కి ట్రీట్మెంట్ ఏంటిదంటే, బార్బిటరేట్స్ ఓవర్డోస్కి ట్రీట్మెంట్ ఏంటిదంటే అసిస్ట్ రెస్పిరేషన్. ఓకే, అసిస్ట్ రెస్పిరేషన్ అండ్ మెయింటైన్ బీపీ. he or she will get back to normal if we assist the respiration and maintain the BP. Okay, only supportive treatment అన్నట్టు. బార్బిటరేట్స్కి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే చాలు. నెక్స్ట్ బెంజోడయాజపైన్స్. బెంజోడయాజపైన్స్ వచ్చేసరికి ఇది స్టిమ్యులేట్ GABA A action on the postsynaptic membrane, postsynaptic neuron. ఇక్కడ ఏంటిదంటే it helps in increasing frequency of chloride channel opening, increases frequency of chloride channel opening, thereby decreases neuronal firing, thereby causing sedation. Okay, then uses and what are the uses వచ్చేసరికి నేను ఒక నిమానికి పెట్టుకున్నాను. పాస్, గ్యాస్, వెన్. ఓకే, ఫస్ట్ వన్ ప్యానిక్ అటాక్ కానీ, యాంగ్జైటీలో ఉన్నప్పుడు కానీ, ఓకే, స్పాస్టిసిటీలో ఉన్నప్పుడు కానీ, స్టేటస్ ఎపిలెప్టికస్లో ఉన్నప్పుడు డ్రగ్ ఆఫ్ చాయిస్ ఈస్ బెంజోడయాజపైన్స్. నెక్స్ట్ జనరల్ అనెస్థీషియా లెక్క వాడతారు. ఓకే, జనరల్ అనెస్థీషియా. నెక్స్ట్ వచ్చేసరికి స్లీప్ వాకింగ్, W దగ్గర విత్డ్రాల్. ఓకే, విత్డ్రాల్ ఫ్రమ్ ఆల్కహాల్ విత్డ్రాల్కి కూడా బెంజోడయాజపైన్సే వాడతారు. WH hypnosis or insomnia, eclampsia and night terrors కి, ఇన్సోమ్నియాకి, ఎక్లాంప్షియాకి, వీటన్నిటికి మనం వాడేది బెంజోడయాజపైన్స్. ఓకే, పానిక్ అటాక్, యాంగ్జైటీ, స్పాస్టిసిటీ, స్టేటస్ ఎపిలెప్టికస్, జనరల్ అనెస్థీషియా, స్లీప్ వాకింగ్, withdrawal symptoms of alcohol, hypnosis or insomnia, eclampsia and night terrors, వీటన్నిటికి మనం వాడేది బెంజోడయాజపైన్స్. ఓకే, it decreases REM sleep, and causes sedation. ఓకే, దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి డయాజెపామ్, లోరాజెపామ్, టీమాజెపామ్, ఆక్సాజెపామ్. నెక్స్ట్
triazolam, midazolam, alprazolam, chlordiazepoxide. ఓకే, దీంట్లో ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఏంటి అంటే దిస్ వన్ అండ్ దిస్ వన్. దిస్ LOT, లోరాజెపం, ఆక్సాజెపం అండ్ టీమాజెపం, ఇవి ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ మినిమల్ ఫస్ట్ పాస్ మెటబాలిజం. మినిమల్ ఫస్ట్ పాస్ మెటబాలిజం ఉండడం వల్ల therefore used in patients with liver disease. ఓకే, లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్కి దీస్ డ్రగ్స్ హ్యావింగ్ వెరీ మినిమల్ ఫస్ట్ పాస్ మెటబాలిజం క్యాన్ బి యూస్డ్. LOT, లోరాజెపం, టీమాజెపం అండ్ ఆక్సాజెపం. నెక్స్ట్ దిస్ ఈస్ టీమాజెపం, TEMA, టీమాజెపం. నెక్స్ట్ ఈ 4 డ్రగ్స్ ఏదైతే ఉందో ATOM, ఆటమ్. దిస్ 4 డ్రగ్స్ ఏదైతే ఉందో హియర్ ద T మీన్స్ ట్రయా. ఓకే, ఇక్కడ దీస్ 4 డ్రగ్స్ ఏదైతే ఉందో దీస్ ఆర్ షార్ట్ యాక్టింగ్ and have addictive potentials. As they are short acting, they have addictive potential. Okay, these 2 points are too important. Lorazepam, temazepam and oxazepam are used because in liver disease patient because it is having very low first pass metabolism, therefore it is used in liver disease patients. Next, alprazolam, triazolam, midazolam and oxazepam are used in it is very short acting action, so it causes addictive potential. Next, these are the what are the uses అనేది చూసినాం. దీంట్లో డ్రగ్స్ ఆఫ్ చాయిస్ అనేది చూసినాం. దాని తర్వాత యూజెస్ ఏంటిదంటే benzodiazepines are safer when compared to barbiturates. ఎందుకంటే benzodiazepines has low addictive potential and low depressive actions on CNS or CVS or respiratory. CNS, CVS, respiratory మీద డిప్రెషన్ యాక్షన్ అనేది benzodiazepine కి చాలా తక్కువ ఉంటుంది and it has low addictive potential. Therefore, benzodiazepines are more preferred than barbiturates, okay, and have less addictive potential. Okay, side effects ఏంటంటే సేమ్ దానికి కూడా అంతే, CNS, CVS అండ్ రెస్పిరేటరీ డిప్రెషన్ ఉంటుంది బట్ లెస్ దాన్ బార్బిటరేట్స్. నెక్స్ట్ డిపెండెన్స్ అండ్ అడిక్టివ్ పొటెన్షియల్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ సీన్ విత్ ఆల్ప్రోజోలం, ట్రయాజోలం, ఆక్సాజెపం అండ్ మిడాజోలం, ATOM. అడిక్టివ్ పొటెన్షియల్ దీంతో ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఓవర్ డోస్ తీసుకుంటే ఆఫ్ బెంజోడయాజపైన్స్, తీసుకుంటే మనం ఫ్లోమాజెనిల్ అనే యాంటీడోట్ వాడతాం, విచ్ ఇస్ ఫ్లోమాజెనిల్ ఈజ్ ఎ కాంపిటేటివ్ ఇన్హిబిటర్. ఓకే, ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఎట్ GABA A receptor. Therefore, it is a competitive inhibitor. GABA A receptor antagonist లెక్క యాక్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ సడన్ withdrawal of benzodiazepine lead to seizures. It precipitates seizure activity. Okay, so these are the uses and side effects of benzodiazepines and barbiturates. Thank you for your patience.